చూడండి, యోబు గారి భార్య వచ్చి యోబు గారిని ఏమందే, నువ్వు నీ దేవుణ్ణి దూషించి చనిపోవచ్చును కదా అంటే ఆయన ఏమన్నారండి, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక. అంటే దేవుడు ఇచ్చినా నేను దేవుణ్ణే స్తుతిస్తాను, దేవుడు తీసుకున్నా నేను దేవునినే స్తుతిస్తాను. నేను ఒక మాట అన్నా, ఈ మాటలు మీరు అందరూ చెప్పడానికే బాగున్నాయి, ఆచరించడానికి కూడా బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏం చేస్తాడండి, వినటానికి మనకు తెలియని మాట ఏమీ లేదు, అన్నీ పాత మాటలే, కానీ మనలో ఒక కొత్త మాటగా అది రూపించాలని దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ఈ మొదటి చేప అనుభవం ఏంటో తెలుసా, దేవుని మాట వినేటువంటి అనుభవం. తినమన్నా తింటుంది, కక్కమన్నా కక్కుతుంది. ఇదిగో రాజ్య పదవి నీకు అర్హుడు కాదు, ఈ రాజ్య పదవిని నేను నీ నుంచి తీసేస్తున్నానంటే సౌలు గారి స్వభావం బయటపడిపోయింది. బయటపడిందా లేదా? ఎప్పుడైతే నువ్వు రాజరికానికి వద్దు, నిన్ను నేను విసర్జించి ఉన్నానని దేవుడు చెప్పాడు, వెంటనే కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళిపోయాడు, వెంటనే ప్రజలందరిలో ఒక పోగేసేసుకున్నాడు, వెంటనే దేవునికి విరోధంగా ఆలోచనలు చేయటము మొదలు పెట్టాడు. రాజుగా చేసినప్పుడు గొప్పోడుగా కనిపించిన సౌలు తీసేసుకుంటున్నప్పుడు ఎంత అల్పమైన స్థితిలో కనిపించాడో, రాజ్య పదవిని తీసుకుంటున్నప్పుడు ఎంత అల్పులుగా కనిపించాడో ఈ విషయం నాకు అర్థమైనప్పుడు అనిపించింది, కొన్ని సందర్భాల్లో మనుష్యుణ్ణి చూపించడానికి తీసేసుకుని కూడా వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు చూపిస్తాడు. మన విశ్వాసాన్ని దేవుడు చూడటం కోసం కొన్నిసార్లు ఇచ్చి మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, కొన్నిసార్లు తీసేసుకుని కూడా మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. అలాంటప్పుడే మన విశ్వాస పరీక్షలో మనం గెలవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సౌలు గారు నిన్ను వద్దన్నాడు దేవుడు అంటే ఎంత కోపం వచ్చేసిందో అయ్యగారికి. కోపం వచ్చేసి ఏమన్నా దేవుని బతిమలాడుకున్నాడా, దేవుని పాదాల దగ్గరికి చేరాడా, పశ్చాత్తాపడ్డా? బాగుపడేవాడికి పశ్చాత్తాపం, ఇంకా చెడిపోయేవాడికి పశ్చాత్తాపం రాదు. బాగుపడాలనుకున్న వాడికి దుఃఖం, పశ్చాత్తాపం, మారు మనస్సు, తగ్గింపు, విధేయత అనుభవాల్లో వారు నడుస్తారు. రాలే వెళ్దాం. ఎన్ని ప్రయత్నాలంటే చచ్చిపోయి సమాధి చేసిన సమూయేలుని సైతం పైకి తీసుకొచ్చి తన గురించి తెలుసుకోవాలన్న ఆలోచన కలిగిన వాడై కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి నేను ఒకసారి సమూయేలుతో మాట్లాడాలి, పిలవమని అడుగుతున్నాడు. ఎంత భ్రష్టుడైపోయాడో. అప్పటి వరకు ఎలా కనపడ్డాడో, దేవుని మాట వినే సౌలు మహారాజులాగా కనపడ్డాడు. ఎప్పుడైతే సింహాసనం నీది కాదన్నాడో అందరికంటే అల్పుడుగా కనపడుతున్నాడు. ఒకవేళ నీ విశ్వాసానికి అలాంటి పరీక్ష వస్తే, ఒకవేళ నీ విశ్వాసం అలాంటి పరీక్షకు నిలిస్తే నువ్వు కాలిపోయే గడ్డిలాగా ఉంటావా, కాలిపోయే కర్రలాగా ఉంటావా, నిలబడే బంగారంలాగా ఉంటావా, నిలబడే వజ్రంలాగా ఉంటావా, నిలబడే వెలగల రాయి వలె ఉంటావా? దావీదికి రాజుగా ఉంటావని మాట ఇచ్చిన తర్వాత ఇంచుమించు 13 ఏండ్లు పైబడి అరణ్యవాసం చేస్తే రాజును చేస్తానని అరణ్యంలో ఉంచావేంటని అడగలేదు దావీదు, రాజును చేస్తానని గుహలో పెట్టావేంటని అడగలేదు దావీదు, రాజును చేస్తానని ఆహారం లేకుండా చేసావేంటని అడగలేదు దావీదు. అందును బట్టే రాజు అయ్యాడు. దేవునికి స్తోత్రం. అందును బట్టే రాజు అయ్యాడు. ఈ చేప ఏం చేపండి? దేవుని మాట వినే చేప. ఏ విషయంలో వినాలి? ఏ విషయంలో వినాలి? అన్ని విషయాలలోనూ ఏం చేయాలంటే అండి, అన్ని విషయాలలోనూ దేవుని మాట వినే వారంగా మనం ఉంటే దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని మన కుటుంబాల మీద ఉంచుతాడు.